మా పాప గురించి మాట్లాడుతున్నానండి నేను. చిన్న వయసులో మా పాప, నేను మా అక్కాయి ఇసుక పనికి వెళ్ళేవాళ్ళమి. ఇలా ఉదయం 9ంటికి వెళ్తే రేపు 11ంటికి 10:30కి వచ్చేవాళ్ళం ఇంటికి. మేము ఒక నైట్ పగులు ఉండేవాళ్ళం పనిలో. అయితే మా అమ్మగారికి అప్పు చెప్పి వెళ్ళేవాళ్ళం పిల్లల్ని. అయితే మేము పనిలోంచి వచ్చేవారికి మా బాబు పాప, మా అక్కయ్యల బాబు పాప ఆడుకుంటున్నారు ఇళ్ళల్లో రోడ్లోనే. పక్కన వాళ్ళ అబ్బాయి మా అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటాయి మా పాపకి. అయితే మెడకి కొబ్బరి తాడు ముడేసి మెడకేసేసి కింద కింద పడేసి లాక్కొస్తున్నాడు. ఏది కింద మన పట్టుకొని తాడుతోటి కింద పిల్లని పడేసి లాక్కొస్తున్నాడు మెడకేసి. అక్కడ వాళ్ళోళ్ళు ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఉన్నారు. మేము ఇంటికి వచ్చాము, పనిలోంచి రాగానే మా అక్కయ్య కొడుకు వచ్చి, అమ్మ ఆ చెల్లిని తాడేసి కట్టేసి లాక్కి వెళ్తున్నాడు వాడు అని చెప్పన్నాడు. ఎవర్రా అన్న. వాళ్ళ అబ్బాయి అమ్మ రా చూద్దుకొని రా అని చెప్పేసి అన్నారు. నేను గబగబా వెళ్ళా. పిల్లని కింద పడేసి కొబ్బరి తాడేది మెడకి ఓర్చుకుపోయింది పిల్లకి. ఇంకొంచెంసేపు లేట్ అయితే పిల్ల అసలు మాకు దక్కేది కాదు. నేను వెళ్ళి గబగబా ఏంది అబ్బాయి నువ్వు పని చేస్తున్నావు అని చెప్పేసి తాడు తీసి గబగబా మెడలోంచి తాడు తీసేసి నేను ఆ పిల్లోడిని కొంచెం అరిచా. ఏంది అబ్బాయి చేసావు, అసలు ఏం పని చేస్తున్నావు, ఏంది అసలు ఇంత భయభక్తి లేకుండా ఉన్నావు అని చెప్పి అనగానే ఆ పక్కన ఇద్దరు ఆడవాళ్ళు నా మీదకి వచ్చేసారు నన్ను కొడతాకి. మా పిల్లోడిని అంటావా అని. ఏమో మీ పిల్లోడిని అంటున్నా అని చెప్పి మీరు వచ్చారు, మరి నా పిల్ల నీ రకం చేశారు, నా పిల్ల ఏదన్నా అయితే ఏంటి అప్పుడు బాధ్యత అని చెప్పేసి అన్నాం. అయితే మా పిల్లలు అంటా నువ్వెవరు అసలు మా పిల్లలు అంటాకి మాదిదానా మాదన్నా అని చెప్పి కులాలు ఎత్తి తిట్టారు నన్ను. తిట్టి ఇద్దరు కలిసి నన్ను కొట్టపోయారు. కొట్టపోతే నేను మీరు పద్ధతి కాదు మీకు ఏమనుకుంటున్నారో, నేను నా పిల్లని మీరు ఈ పని చేసింది కాక మళ్ళీ నన్ను కొడతాక మీరు వస్తున్నారు అని చెప్పేసి నేను మాట్లాడితే నన్ను పట్టుకొని బూతులు తిట్టారు వాళ్ళు. బూతులు తిట్టారు. తిట్టి వాళ్ళు సర్లేని చెప్పి నేను పిల్లని తీసుకొని ఇంటికి వచ్చేస్తే తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంకా పిల్లకి అప్పుడు 4 సంవత్సరాలు ఉంటాయి. మా అక్క ఈ గౌను కుట్టించింది, కొత్త గౌను. ఆ గౌను కూడా తల మెరిసిపోతూ ఉంటుంది. మన గోల్డ్ కలర్లో ఉంటుంది ఆ గౌను. చాలా అందంగా ఉంది గౌను, గుడ్డ కూడా బాగుంటుంది. ఆ గౌను కుట్టించింది మా అక్కయ్య. ఆ పాపకి ఆ రోజు వేసాము, మా పాపకి వేసాము ఆ రోజు. అప్పుడు 4 సంవత్సరాల పాపకి ఆ గౌను వేసాము. 2 జడలు కట్టాం. పాప ఎర్రగుంటుంది, పాప బాగుంటుంది పాప. అయితే ఆ గౌన్ వేస్తే ఎంత చక్కగా అందంగా ఉంది పిల్ల అసలు. అయితే మా పాప ఏం చేసింది, పక్కన ఇంటికాడ పంపు కొడతాకెళ్ళింది. కొట్టెడు పంపు అన్నమాట. పంపు కాడ నీళ్ళు కొట్టుకొచ్చి దేశాలతో ఇంటికాడ పోస్తూ ఉంటుంది. ఈ పాప ఏం చేసింది, మళ్ళీ వాళ్ళ పంపు కాడికి వెళ్ళింది. వాళ్ళ పంపు కాడికి వెళ్ళి నీళ్ళు కొడుతుంటే మళ్ళీ వాళ్ళ అబ్బాయి వచ్చి అక్కడ పంపు దగ్గర పెద్ద బండ ఉంటే మా పంపు కాడికి వచ్చి నీళ్ళు కొడతామని చెప్పి పిల్లని వెనక తోసేసాడు. తోసేయంగా పిల్లక తలకాయ బయలిపోయింది. తలకాయ పగిలిపోయే రక్తం కారిపోతుంది. అసలు ఆ రోజే కొత్త గౌన్ వేసాం. తలకాయ పగిలిపోయి రక్తం వారు తప్పిపోతుంటే పిల్ల ఎర్రి కేకలు పెట్టి ఏడుతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ మేము వెళ్ళాం. పక్కనే వెళ్తే పిల్లకి రక్తం కారిపోతుంది. పంపు కాడ మొత్తం అంత మడిగైపోతే ఏంటి ఇట్లా చేశారు ఏంది అని చెప్పి అంటే వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మ మా మీద గొడవ పడుతుంది. మా పంపుల కాడికి ఎందుకు రావాలి, మళ్ళీ మా పిల్లల్ని అడుగుతారు మీరు, మా పిల్లల్ని చేస్తారు, దిక్కు మొక్కు లేనివాళ్ళు మీరు, గతి లేనివాళ్ళు, మా పంపు కాడికి వచ్చి నీళ్ళు కొట్టింది కాక మమ్మల్ని అడుగుతారని చెప్పి పైపచ్చి మా అమ్మాయి గొడవకు వస్తే సరే ఏం చేస్తాం, మనకి లేదు ఆ పంపు కాడికి వెళ్ళాం. తప్పు మందే, ఎందుకంటే మనకు నీళ్ళు లేవు, కొట్టడి పంపు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికాడికి మనం నీళ్ళకి వెళ్ళామని ఆ పని చేశారు అని చెప్పి మేమే వెనక్కి తగ్గి వచ్చి మా పిల్లకి హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు అదంతా క్లీన్ చేసి రక్తం అంతా ఒళ్ళంతా బట్టలు తడిసిపోయినాయి, ఆ గౌన తడిసిపోయింది. ఎంపటి హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లకి ఇంజక్షన్ చేయించి ముందు అదంతా క్లీన్ చేయించి కట్టించి తీసుకొచ్చి మందులు ఆడాం. ఇట్లాగా మా పాప గురించి జరిగింది. నేను ఎందుకు చెబుతానంటే చిన్నప్పుడు మా పాపతోటి నేను చాలా కష్టాలు పడ్డా.
నేను పనులకి వెళ్ళి రావటం కాక ఇళ్ళ కాడ నా పిల్లల్ని అలా చేసేవాళ్ళు వారవలేక. అయితే ముందు చెప్పాను కదా, తాడుపొట్టు లాక్కొచ్చాడు పిల్లని పడేసి మెడలో వేసని. ఆ రోజు ఇద్దరు నా మీద గొడవకు వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. వాళ్ళు అప్పుడే చనిపోయారు. నా మీద కుర్దా గొడవకు వచ్చారు, రోతం మాట్లాడినారు, నన్ను బూతు మాట్లాడినారు. కానీ భగవంతుడికి నేను అప్పు చెప్పా, తండ్రి నేను దిక్కులేని దాన్ని, మరి నా భర్త లేడు, నా బిడ్డలను పెట్టుకొని ఏదో మా అమ్మగారింటికాడ నుండి నేను పని చేసుకొని కూలీ నాలు చేసుకొని నా బిడ్డలు నేను పోషించుకుంటున్నాను. మరి నా పిల్లల్ని వీళ్ళు రకం చేస్తున్నారు ఇక్కడ. అయ్యా నాకు దిక్కు లేని దాన్ని అయ్యా, నేను నువ్వే నాకు దిక్కు, నా బిడ్డలకైనా నాకైనా. మరి నాకెవరు లేరు. మరి అన్నదమ్ముడు ఉన్నానంటే అన్నదమ్ముడిని బెదిరిస్తున్నారు అక్కడ, అక్క చెల్లి ఉన్నానంటే అక్క చెల్లిని బెదిరిస్తున్నారు. మేమంటే చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకంటే మా ఆస్తి నూకేసారు కదా అక్కడ, ఆ ఆస్తి నూకేసానా. వాళ్ళంతా ఒకటైపోయి మమ్మల్ని అక్కడ గెలవనిచ్చేవాళ్ళు కాదు. మాది పుట్టుపూర్వకం సీతనగరం అయినా మమ్మల్ని గెలవనిచ్చేవాళ్ళు కదా అక్కడ. ప్రతి దానికి మా మీదకి వచ్చేసేవాళ్ళు గొడవలకి. అట్లాగా జరిగింది. ఉచితంగా నా మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఈరోజు భూమి మీద లేరు. అంటే నువ్వు ఉంటావు అంటారేమో, నేను కూడా ఉండను, నేను కూడా పోతా, అది కాదు కదా. వాళ్ళు వెంటనే చూపించాడు దేవుడు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు నా మీదకి వచ్చి నా మీద గొడవకు వచ్చాను కొట్టబోయారో, నన్ను రోత మాటలు వాళ్ళు వెంటనే మరి చనిపోయారు. వయసోళ్ళు మళ్ళీ ఇద్దరూ లేరు. తర్వాత నా బిడ్డని చాలా బాధ పెట్టారు చిన్నపిల్లలప్పుడు. మరి నా బాబును కూడా, మా బాబును కూడా ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ కుటుంబాలు కూడా అట్టయినాయి. వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలు పోయారు. మా జోలికి వస్తే, మా పిల్లల జోలికి మా జోలికి వస్తే వాళ్ళ కుటుంబాలు ఉండవు. మా మీద ఏంటంటే ఒంటరి వాళ్ళు, దిక్కుమొక్కు లేనివాళ్ళు అని మమ్మల్ని చిన్న చూపు చూశారు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు ఏదైనా. ఉచితంగా నా మీదకి వచ్చి నన్ను బాధ పెడితే వాళ్ళకి పుట్టకథలు ఉండవు. నా మీద ఎవరైనా దౌర్జంగా మాట్లాడి నా మీద సాడీలు చెప్పుకొని నా పేరు పుండ ఖర్చు అట్లా చేసి ఎవరికైనా ఏదని చెప్పినా కూడా వాళ్ళే బజార్ పాలు అవుతారు, వాళ్ళే ఈదులు పడతారు. ఆ భగవంతుడు నాకెందుకో మరి అలాగా నా జోలికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు అగసాట్లు పడతాయి, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండవు. నేను చాలామంది చూసట నా జోలికి వచ్చి నన్ను ఏదైనా బాధ పెడితే వాళ్ళని చూసా. ఇట్లాగా నా బిడ్డల్ని ఎంత బాధ పెట్టి నన్ను చాలా బాధ పెట్టారు. నేను ఎంతో కష్టపడి ఒక్కళ్ళ కింద వెళ్ళి చేయి జాగకుండా కష్టం చేసుకున్న డబ్బులు తెచ్చుకొని నా పిల్లలకి వండి పెట్టుకునేది నేను. అది పచ్చడి మెతికిలే కానీ, మరి కూరగాయలే కానీ, ఏదైనా కానీ నేను తెచ్చి కష్టపడుకొని నా బిడ్డల్ని నేను సాక్కున్నా. నేను ఒకళ్ళకి పట్టించలే నా బిడ్డల్ని ఒకళ్ళు పట్టించుకోండా, ఎవరు పట్టించినా నా బిడ్డలను చూడరా అని చెప్పి నేను నా బిడ్డల కోసం అలా ఉండిపోయాను. నా బిడ్డలను చిన్న చూపు చూస్తారు, వాళ్ళ కాడికి వెళ్ళి నా బిడ్డలు ఎందుకు నేను చిన్న చూపు చూపించేది, నా బిడ్డల్ని ఒకళ్ళు పట్టియటం ఎందుకు, వాళ్ళు సులభంగా నా పిల్లల్ని చూడటం ఎందుకని చెప్పి నేను ఎవరికి నా బిడ్డలను పట్టిలా. ఇవాళ రుస్తుంగులా బతున్నారు నా బిడ్డలు, కష్టపడి రుస్తులా బతున్నారు. కానీ నా బిడ్డలకి ఏ ఆపత వచ్చినా దేవుడు ఆదుకుంటాడు, నా బిడ్డల్ని భగవంతుడు ఆదుకుంటాడు. యేసయ్య ఉన్నాడు నాకు యేసయ్య ఉన్నాడు, మాకు భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మాకైనా మా కుటుంబాలకైనా మా బిడ్డలకైనా యేసయ్య ఉన్నాడు, మమ్మల్ని యేసయ్య కాపాడుతున్నాడు. ఎప్పటికీ మమ్మల్ని, అప్పటికి ఇప్పటికి మమ్మల్ని యేసయ్య కాపాడుతాడు, మమ్మల్ని మా బిడ్డల్ని. మా బాబు కానీ మా పాప కానీ నేను కానీ ఎన్నిసార్లు మేము సాగు దగ్గరికి వెళ్ళి బతికిచ్చాడు యేసయ్య, బతికిచ్చాడు. మేము ముగ్గురం కూడా మరి మా పాప ఎన్నిసార్లు మా పాప రారి యాక్సిడెంట్లో బతికింది. మా పాప బండి తోలుతుంది, టీవీఎస్ మామూలు బండి, స్కూటీ ఏదో తోలుతుంది. పాప తోలుతుంటే
రారి అడ్డం వచ్చేసింది. ఈ పాప కంగారు మీద ఒక సైడ్‌కి పడిపోయింది బండి. లేతే రారీ కింద పడిపోవాల్సి ఆ రోజు యేసయ్య కాపాడాడు. మరి ఎన్ని సార్లు మరి మ్యారేజ్ అయినాక గూడా మరి వాళ్ళు కూడా ఎంతో బాధ పెట్టి పాపను చంపేయబోయారు. మరి పొడిచారు. ఎన్ని కష్టాలు పడింది పాప. మరి ఈరోజు యేసయ్య బతికిచ్చాడు. యేసయ్య కాపాడాడు. యేసయ్య బతికిచ్చాడు. నాకు ఆ యేసయ్య ఇచ్చిన బిడ్డలాళ్ళు. నేనేదైనా నా మనసు బాగోకపోయినా, నా బిడ్డలకి ఏదైనా బాగోకపోయినా నేను ప్రార్థన చేసుకుంటా. అయ్యా నాకెవరు లేరు, యేసయ్యా నువ్వే నాకు దిక్కు, తండ్రివైనా తల్లివైన నువ్వే ప్రభు. నాకు తండ్రి లేడు, తల్లి లేదు. తండ్రి నా బిడ్డలకి తండ్రి లేడు. మరి నా బిడ్డలే నువ్వే కాపాడు తండ్రి. ఆ బిడ్డలకి నువ్వే సహాయం చేయ తండ్రి అని చెప్పి నేను యేసయ్య దగ్గర మొరపెట్టుకుంటా. ఏకుంజాం తెల్లారగట్టలు లేచి నేను యేసయ్య దగ్గర గంట సేపు మొరపెట్టుకుంటా. ప్రజల కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తా. కానీ ఉచితంగా అన్యాయంగా నా జోలికి కానీ నా బిడ్డల జోలికి వస్తే వాళ్ళకి వెంటనే చూపిస్తాడు దేవుడు. నేను తిరిగి అన్నాళ్ళని నేను అన్నాం, కానీ నేను యేసయ్య కాడ ఒక్క చెబుతా. యేసయ్య నన్ను ఇలాగ అంటున్నారు, నా బిడ్డలు ఇలాగ అంటున్నారు, తండ్రి నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకో, నీకు ఒప్ప చెప్పా తండ్రి. ఆ బిడ్డలు నువ్వు ఇచ్చిన బిడ్డలు పేప, నీ బిడ్డలే, నా బిడ్డలు కాదు. నీ బిడ్డలు నీకు ఒప్ప చెప్పా తండ్రి. నీ కాపుదల్లో ఆ బిడ్డల నుంచి ఆ బిడ్డలకి మీరే తోడుగా ఉండి, అండగా ఉండి, ఆ బిడ్డలకి మీరు సహాయం చేయండి. ఆ బిడ్డలకి నేనేం చేయలేను తండ్రి, నా దగ్గర ఏం లేదు. ఏదైనా నువ్వే తండ్రి. ఆ బిడ్డలను ఇచ్చింది నువ్వే, ఆ బిడ్డలను పోషిస్తుంది నువ్వే, వాళ్ళకి ఏ బాగోపోయినా వాళ్ళకి నయం చేస్తుంది నువ్వే తండ్రి అని ఆయన దగ్గర నేను అడుగుతా. మందిరానికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, మరి యేసయ్యని అడుగుతా నేను. నువ్వే దిక్కు తండ్రి, మాకెవరు లేరు, మాకు అండ లేదు, మాకు డబ్బు లేదు, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు అండ అని యేసయ్య దగ్గర నేను అడుగుతాను. అడిగితే నేనేది అడిగినా తండ్రి లేదు అనడం, నాకు ఇస్తాడు, ఏదో రూపంలో ఇస్తాడు నాకు. ఈరోజు నేను ఇలా ఉంటున్నానంటే యేసయ్య గొప్పే, ఆయన కనికరమే, ఆయన దయ బిచ్చుతూనే బతుకుతున్నా. మరి నేను మంచి వయసులో ఉన్నప్పుడు నాకు 2 సార్లు గాలి పట్టింది. గాలి పట్టి 4 నెలలు మంచంలో ఉన్నా నేను. అసలు చచ్చిపోతాను, ఇంక ఉండడం బతకను అనుకున్నారు అందరూ. మా వాళ్ళు కూడా బతకను అనుకున్నారు, చచ్చిపోద్ది అనుకున్నారు. 4 నెలలు నేను మంచంలో ఉన్నా. వాంతులు, ఏది తిన్నా కూడా కడుపులో మూడట్ల. మంచినీళ్ళు తాగిన వాంతులు, ఏదైనా మజ్జి తాగిన వాంతులు, ఏదైనా ఇడ్లీ తిన్న వాంతులు. అంటే ఆహారం లేదు, గాలి పట్టి. మా వాళ్ళు తెలుసుకోవాలి, గాలి అని తెలుసుకోవాలి. 4 నెలలు ఏది ఇచ్చింది, మనిషిని పీనుగ రూపం అయిపోయా. పీనుగ రూపం అయిపోతే అందరూ అన్నారు, ఇది రోగం తగిలించుకుంది, దీనికి రోగం వచ్చింది అని అమ్మ లెక్కలు నన్ను అనేవాళ్ళు. అనుకొని వాళ్ళ పాపం వాళ్ళది. దేవుడు ఉన్నాడు, గొప్పవాడు దేవుడు. తర్వాత మా అక్కాయి ఒక అతని కాడకి తీసుకెళ్తే ఆయన చూసి అన్నాడు, అమ్మ మనగాడి దేయాలు 2 పట్టినాయి అమ్మ, అమ్మాయికి ఒకటి కాదు, మంచి వయసులో ఉన్న పిల్లలు పట్టారు అని చెప్పి ఆయన అప్పట్లో కొంచెం పాత్రని చర్చికి వెళ్ళట్లేదు, కానీ అనుకున్నాం, దేవుడు అనుకున్నాం, యేసయ్యని అనుకోవడం. ఆయన ఏం చేశాడు, కొద్దిగా ఏదో మంత్రిచ్చి కొద్దిగా ఈ బూది పెట్టి మొహాన ఒక నిమ్మకాయ కోసి దాన్ని ఏదో మంత్రిచ్చి 2 కళ్ళల్లో పిండాడు నాకు. ఆ నిమ్మకాయ నీళ్ళు పిండాడు. పిండగట్టే కళ్ళమ్మటే నీళ్ళు బగ్గున వచ్చేసి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి.
నరాలన్నీ జొమ్ము లాగేసినాయి, తలలోంచి తింతదాకా అరికాళ్ళ నుంచి నన్నెత్తి దాకా నరాలు జొమ్ము లాగేసినాయి. ఆయన ఇంకేం పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు అన్నాడు. ఇంకా ఆయన చూశాక ఆ రెండో రోజు నుంచి కొంచెం హుషారు వచ్చింది నాకు. హుషారు వచ్చి కొంచెం మజ్జిగ అన్నం తినటం, మజ్జిగ తాగటం, 2 ఇడ్లీ తినటం, కొంచెం అన్నం కొద్ది కొద్దిగా తినటం అట్టా ఇంకా దేవుడు. తర్వాత మడిచిని బాగయ్యాను, మళ్ళీ పనులకి వెళ్తున్నాను అని అంటే తర్వాత మళ్ళీ అమ్మలక్కలేం కూడుకొని మాట్లాడుతున్నారు, ఒరే ఇది బతికిందిరో, ఇది లేచిందిరో అని మళ్ళీ నన్ను చూసి మాట్లాడుకోవటం, మళ్ళీ నన్ను బూతులు తిడతాం వాళ్ళు. అలాగా నిందలు మోసా, నేను బాధలు పడ్డా. అనరాని మాటలు అన్నాడు. బహుమంతుడు గొప్ప యేసయ్య ఉన్నాడు, తండ్రి నాయన నువ్వే తండ్రి, నాకు దిక్కు నువ్వే. వాళ్ళు ఎన్ని అంటున్నారో, ఎన్ని చేస్తున్నారు నన్ను, అయ్యా నువ్వు ఉన్నావు తండ్రి, నాకు భయం లేదు కోప తండ్రి. యేసయ్య దగ్గర నేను మొరపెట్టుకునేదాన్ని. దేవుడు నా మొర అలకిచ్చి ఎవరైతే నన్ను ఆ మాట్లాడుతున్నారో, నన్ను ఎవరైతే బాధ పెట్టారో వెంటనే చూపించాడు దేవుడు వాళ్ళకి. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలు లేకుండా పోయారు, అల్లకొల్లాలు అయిపోయిన వాళ్ళ కుటుంబాలు. అట్లా జరిగింది. నేను ఎందుకు చెప్తాను అంటే జరిగిన వాస్తవాలు చెప్తున్నా నేను. అంటే నా బిడ్డల జోలికి వచ్చినా, నా జోలికి వచ్చినా వెంటనే దేవుడి కాడ నేను అడుగుతా వెళ్ళి, అయ్యా నన్ను పలానోళ్ళు ఎట్లా అంటున్నారు, నేనేం అనలేను వాళ్ళని, నేనేం చేయలేను, నేను డబ్బు లేని దాన్ని, అండలేని దాన్ని. అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వే నాకు అండ, నువ్వే నాకు దిక్కు, నాకు తండ్రివైనా తల్లివైనా నువ్వే, నన్ను పోషించేది నువ్వే, నా బిడ్డలను పోషించేది నేనే నువ్వే, మా వాళ్ళని పోషిస్తుంది నువ్వే, నా తోడ పుట్టిన వాళ్ళందరినీ, తోడ పుట్టిన బిడ్డలు నువ్వే కాపాడుతున్నావు తండ్రి. నాయన తండ్రి మాకు ఏది లేకపోయినా నువ్వు ఉంటే చాలు తండ్రి. యేసయ్య దగ్గర నేను ఎంతగానో అడుగుతూ ఉంటా. మరి కొంతమంది నన్ను కొంచెం వ్యక్తాలు చేస్తారు, చేసినా నాకేం బాధపడను. నాకు దేవుడు ఉన్నాడు, నాకు భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఒంటరిగా ఉంటున్నా కూడా నేను ఆ దేవుడు కుప్పే, నాకు ఆ దేవుడు కనికరమే. ఎందుకంటే ఒక మగోళ్ళలాగా తిరుగుతూ ఉంటాను నేను, ఆడ మనిషిలా నేను తిరగను. ఎవరు నన్ను ఒక మాట అంటారు, ఒక కదిలేరు నన్ను. ఎందుకంటే ఆ దేవుడు కుప్ప ఉంది నా మీద, ఆ దేవుడు కనికరం ఉంది. నా జోలికి ఎవరు రారు సామాన్యంగా. వచ్చారా వాళ్ళు దెబ్బతింటారు, వాళ్ళు వచ్చారంటే వాళ్ళు దెబ్బతినట్టే. నేను సామానికి వెళ్ళను వాళ్ళ జోలికి. ఎవరైనా నా జోలికి వచ్చి నా బిడ్డల జోలికి వస్తే వాళ్ళకి వెంటనే నవ్వులు పాలవుతారు, వాళ్ళు బజారు పాలవుతారు. దేవుడు వెంటనే చూపిస్తాడు వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో జరిగింది కాబట్టి మాట్లాడుతున్నా. పెద్ద చరిత్ర నాది. ఎందుకంటే ఎన్నో కష్టాలు నష్టాలు ఈదుకున్నా, అన్ని బాధలు నేను పడ్డా, కానీ నేను బతికున్నా అంటే దేవుడు కుప్పే, యేసయ్య కుప్పే. యేసయ్య మా అమ్మ నేర్పింది మాకు, మా అమ్మ ప్రార్థన మా కుటుంబాలకి నేర్పింది. కుటుంబం గురించి, అందరి గురించి ఏకుంజోనం 3 గంటలకు లేచి బిడ్డల కోసం ఓ అని ప్రార్థన చేస్తూ ఉండేది ఇంట్లో. 3 కానిచ్చి 4:30 దాకా 5 దాకా చేసేది ప్రార్థన. 2 గంటలు ప్రార్థనలో కూర్చొని చేస్తూ ఉండేది బిడ్డల కోసం. ఆ ప్రార్థనే మాకు ఈ రోజున ఆ యేసయ్య ఆ ప్రార్థన ఆలకిచ్చి ఆ బిడ్డలకి యేసయ్య కాపుతాల. ఇవాళ మేము ఇలా అంటున్నామంటే యేసయ్య కుప్పే, యేసయ్య కనికరము. ఆయన కుప్ప లేనిది ఏది లేదు, ఆయన కనికరం లేనిది ఏది లేదు. నేను ఎక్కడికి బయటికి వెళ్తున్నా కూడా యేసయ్యని తలుచుకొని వెళ్తా. నాకు ఎక్కడన్నా యాక్సిడెంట్లు అవుతుంది అనుకున్నా కూడా తప్పిస్తాడు దేవుడు నాకు. ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే అది ముందుగా నాకు చూపిస్తాడు దేవుడు. ఆ టైంలో నువ్వు వెళ్ళగాకు, ఆపేస్తాడు నన్ను. ఆ గడి తప్పితే అప్పుడు వెళ్తాయి. పలానా గడిలో జరుగుతుందని కూడా నాకు ముందే చూపిస్తాడు దేవుడు. ఆ గడిలో అయిపోతాను ఇంకా.
ఇట్లాగా దేవుడు గొప్ప వాళ్ళ దేవుడి గురించి చేసే గురించి ఎందుకు మాట్లాడతా అంటే మా జీవితాల్లో దేవుడు చేసిన మేలు అయ్యి ఆయన చేసిన మేలు మేము మర్చిపోలేం. ఎన్నో మేలు జరిగిచ్చాడు నా కుటుంబంలో. నన్ను కానీ నా బిడ్డలను కానీ మరి నా అన్నతమ్ముడిని కానీ నా అక్క చెల్లి కానీ ఎన్నోసార్లు మమ్మల్ని కాపాడాడు. మేము ఇసుక పనులకి వెళ్తుంటే నేను మా అక్కయ్య మా తమ్ముడు కానీ పనులకి వెళ్తుంటే ఎంతోమంది యాక్సిడెంట్ల మీద చచ్చిపోయారు. ఇసుక రాళ్ళ మీద ఎంతోమంది చచ్చిపోయారు. కానీ మేము ముగ్గురు ఇసుక పనులకి వెళ్ళినా కూడా మాకు ఎసుమంటి దెబ్బలు లేకుండా బతికాము. మా అక్కయ్య రారీ మీద యాక్సిడెంట్ అయినా కూడా మా అక్కయ్య బతికింది. నా కొడుకు యాక్సిడెంట్ అయినా కూడా నా కొడుకు బతికాడు. మరి బతికిచ్చాడు దేవుడు. ఇంత దెబ్బ లేకుండా మమ్మల్ని బతికిచ్చాడు యేసయ్య. మరి కరెంటు షాక్ కొట్టి నాకు బాబుకి కరెంటు షాక్ కొట్టి మెయిన్ లైన్ మరి 2 హాస్పిటల్ తిప్పాం. యేసయ్య బతికిచ్చాడు. మరి యేసయ్య కాడిని అనుకున్నా, అయ్యా నువ్వే తండ్రి, నా బిడ్డలను బతికించయ్యా, నా బిడ్డలను బాగు చేయి తండ్రి అడిగితే యేసయ్య అప్పటికప్పుడు నాకు బిడ్డల్ని ఆయన బాగు చేసి బతికిచ్చి ఈరోజు ఆయన కుప్పే ఆయన కనికరమే ఈ రోజున మేము ఇలా ఉంటున్నామంటే మరి దేవుడు కుప్పే. దేవుడు ఆయన బిచ్చి లేనిది ఏమి జరగదు, ఆయన కనికరం లేనిది ఏ జరగదు. ఆయన కుప్ప ఉండాలి, ఆయన కనికరం ఉండాలి. ఆయన మీద మనం ఎంత నమ్మకం ఉంటాడో మనము అంత నమ్మకంగా ఉండాలి. పరీక్షలు పెడతాడు దేవుడు, మనం భరించాలి. మళ్ళీ దేవుడే తీసేస్తాడు ఆ సమస్యలు పెడితే సైతాన్ని పట్టిద్ది. ఆ సమస్యల్ని యేసయ్య తీసేస్తాడు. గొప్పవాడు తండ్రి, యేసు తండ్రి. యేసయ్యని నేను నమ్ముకున్నా. ఆయనే మాకు దిక్కు, ఆయనే మాకు అండ. నాకెవరు లేరు. నా బిడ్డలకైనా నాకైనా మా తోడపుట్టిన వాళ్ళకైనా యేసయ్య మాకు. యేసయ్య కుప్పే. నా అక్క చెల్లి కూడా చిన్నక్కాయ కూడా ఎన్నోసార్లు సావులోంచి బయటపెట్టింది. ఆమె బతికిచ్చాడు దేవుడు ఎన్నిసార్లు. ఆమె కూడా నా అన్నతమ్ముడు తీసుకెళ్ళి చంపైపోయారు. ఒక వంతిని మీద తోసేశారు మా తమ్ముడిని. బతికాడు. ఒక వంతుని మంచి కాళ్ళలో తోసేస్తే బతికాడు మా తమ్ముడు. అట్లా యేసయ్య బతికిచ్చాడు. యేసయ్య లేనిదే మేము లేము. ఆయన కుప్పే.